రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము హోషేయ గ్రంథము 13వ అధ్యాయము 14వ వచనము. అయినను పాతాళ వశములో నుండి నేను వారిని విమోచింతును, మృత్యువు నుండి వారిని రక్షింతును. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముళ్ళెక్కడా? పశ్చాత్తాపము నాకు పుట్టదు. హల్లెలూయా. మరి ఈ యొక్క వాగ్దానం మనందరికీ కూడా గుర్తుంది కదండి. మరి దేవుడు సవాలు విసురుతున్నాడు మరణానికి. మరి మరణానికి సవాలు విసిరినటువంటి ఈ దేవుడు మరి యేసుక్రీస్తు వారుగా ఈ లోకానికి వచ్చినప్పుడు మరి ఆయన దీనిని నెరవేర్చారు కదా. మరి మరణము ఆయనను మిరింగి వేయలేదు. మరి దానికంటే ముఖ్యమైనటువంటిది ఏంటంటే మనము మరి నశించిపోతున్నటువంటి వారముగా ఉన్నా సరే, దేవుడిని విడిచిపెట్టినటువంటి వారముగా మనం తిరుగుతూ ఉంటే దేవుడు ఆ పాతాళంలోంచి మనల్ని విడిపించాడు. హల్లెలూయా. ఇక్కడ ఇశ్రాయేలు, ఇక్కడ ఎఫ్రాయిము వీరందరూ ఏం చేస్తున్నారంటే దేవుడిని విడిచిపెట్టి దేవునికి విరోధమైనటువంటి కార్యాలు చేస్తూ దేవుణ్ణి విసర్జించినటువంటి వారుగా ఉన్నారు. వారి జీవితాలు పాతాళం వైపు ప్రయాణం చేస్తూ ఉన్నాయి. వారి జీవితాలు అంధకారంలో మునిగిపోయి వేదనతో కొట్టమిట్టులాడుతూ ఉన్నారు. మరి ఆ యొక్క బానిసత్వంలో మునిగిపోతూ ఉన్నారు. ఎంతో దుఃఖమును, బాధను, వేదనను భరిస్తూ ఉన్నారు ఎఫ్రాయిం వారు, అదేవిధంగా ఇజ్రాయేలు వారు కూడా. అయితే దేవుడు అది జ్ఞాపకం చేసుకున్నటువంటి సర్వేశ్వరుడు అంటున్నాడు, నీవు నాకు విరోధముగా ఉన్నప్పటికీ కూడా, నీవు నన్ను విడిచిపెట్టినప్పటికీ కూడా నేను నిన్ను విడిచిపెట్టను. నేను నీకు తోడుగా ఉన్నాను. నువ్వు ఏదైతే పాతాళంలోనికి జారిపోయావో, పాపం అనేటువంటి ఉచ్చులో నువ్వు ఇరుక్కున్నావో, మరి ఏ మరణానికైతే నువ్వు మరి పరుగులెడుతున్నావో ఆ మరణం నుంచి నేను నిన్ను విడిపిస్తాను. ఆ పాతాళం నుంచి నేను నిన్ను విమోచిస్తాను. నా ద్వారా తప్ప రక్షణ ఎక్కడి నుంచి రాదు. మృత్యు అనేటువంటి ఆ యొక్క మరి పాతాళమును, మృత్యువు అనేటువంటి ఆ యొక్క భయంకరమైనటువంటి స్థితి నుంచి రక్షించగలిగేటువంటి వారు ఎవరైనా ఉన్నారా మానవుణ్ణి అంటే అది కేవలము నేను మాత్రమే. కనుక నేను మీ ఎడల జాలి చూపిస్తాను, నేను మిమ్మల్ని విమోచిస్తాను, నేను మీ పట్ల ప్రేమ కలిగి ఉన్నాను. గనుక మీరు నాకు దూరమైనప్పటికీ, మీరు నన్ను విసర్జించినప్పటికీ, మీరు నాకు విరోధులైనప్పటికీ కూడా నేను మిమ్మల్ని రక్షించడానికి ఇష్టపడుతున్నటువంటి దేవుడును. ఏ మరణానికైతే మీరు భయపడుతున్నారో, ఏ మరణం అయితే మీ పైన ఏలుబడి చేస్తుందో, ఏది మిమ్మల్ని నాకు దూరపరుస్తుందో దానిని తొలగిస్తాను. నేను మిమ్మల్ని రక్షించడానికి సిద్ధంగా ఉన్నాను. ఆ మరణాన్ని నేను జయిస్తాను. ఆ మరణము మిమ్మల్ని జయించకుండా ఉండుటకు నేను మీకు సహాయం చేస్తాను. ఆ మరణం అనేటువంటి ముళ్ళు ఏదైతే ఉందో దానిని నేను విరిచివేస్తాను అని చెప్పి ఇక్కడ ఎఫ్రాయిం వారికి గొప్ప వాగ్దానము దేవుడిస్తున్నట్టుగా మనం చూస్తాం. ఇది కేవలము ఎఫ్రాయిం వారికే కాదు, కానీ ఈరోజు మనందరికీ కూడా వచ్చినటువంటి మరి గొప్ప వాగ్దానం, మనందరి పట్ల దేవుడు నెరవేర్చినటువంటి గొప్ప ప్రవచనం ఇది. మరణం అనేటువంటి ముళ్ళును దేవుడు విరిచివేస్తున్నాడు. మరణమునకు ఏమాత్రమును జయం ఇవ్వకుండా, విజయం అనేది ఇవ్వకుండా ఆయన విజయము పొంది మరి మనల్ని రక్షించే ఏకైక రక్షకుడుగా, మనల్ని విమోచించేటువంటి ఏకైక విమోచకుడుగా ఆయన ఉన్నారు. కనుక మనము ఆయన ఎడల మరి కృతజ్ఞత కలిగి మనం జీవించాలి. ఇంతవరకు మనము కూడా ఇశ్రాయేలు వలె, ఎఫ్రాయిం వలె ఆ పాతాళం వైపే పరిగెట్టామేమో, ఆ పాపమును ధరించుకునే మరణం వైపే పరిగెట్టామేమో. అయితే మరణంపై మనకి, మన పైన మరణంకు ఇక ఏ అధికారము లేదు. కనుక మనము ఖచ్చితంగా దేవుని ఎదుకు వచ్చేటువంటి వారము ఉండాలి. మరి మరణం అనేటువంటి ఏలుబడిని దేవుడు తొలగించున్నారు. కనుక మనము మన యొక్క ఆత్మలు ఖచ్చితంగా దేవునికి అప్పగించి మనం పరిశుద్ధులుగా తీర్పు తీర్చబడాలి. కాబట్టి మనము ఎదురు తిరగకుండా ఇక్కడి నుంచి అయినా పాత జీవితాన్ని విడిచిపెట్టి ఆ యొక్క విరోధమైనటువంటి జీవితాలను విడిచిపెట్టేసి దేవునికి విధేయత కలిగినటువంటి జీవితాలు మనం జీవించినప్పుడు మన జీవితాలు ఫలిస్తాయి. అటువంటి కృపా ధన్యత దేవుడు మనందరికీ కూడా దయచేయునుగాక. మనం ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహాగణుడా, యేసయ్యా మీకు వందనాలు. నిజమే ప్రభా, మరణమును నాయన జయించినటువంటి దేవుడు, మా పైన మరణమునకున్న ప్రభా ఎలాంటి అధికారం లేకుండా తొలగించి వేసినటువంటి దేవుడు ప్రభా, మమ్మల్ని విమోచించినటువంటి విమోచకుడు, మమ్మల్ని రక్షించినటువంటి రక్షకుడు నా తండ్రి, మీకు లెక్కలేని కృతజ్ఞతాస్తులు మేము చెల్లించుకుంటున్నాం ప్రభా. మా ప్రార్థన ఆలకించండి. మాలో ఉన్న అవిధేయతను తొలగించి విధేయతను మాకు దయచేయమని ప్రభా వేడుకుంటే ప్రార్థన దయచేసి మీ పాదసని చేర్చుకోమని యేసయ్య పరిశుద్ధ నామములో అతి మిక్కిలి నెమ్మగా బ్రతిమలాడి వేడుకుని పొంది ఉంచిన మా ప్రియ పరలోకపు మా కన్న తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ ఎవరీవన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.